రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మాట ఉంది. ఇవాళ మిత్రులుగా వ్యవహరించిన నేతలు రేపు శత్రువులుగా మారడం, ఒకరినొకరు విమర్శించుకోవడం మామూలే. అలాగే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతం కూడా రాజకీయాల్లో తరచుగా కనిపించే దృశ్యమే. కానీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య కొనసాగుతున్న రహస్య స్నేహాలు, తెర వెనుక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏ పార్టీతో ఎవరికి స్నేహం ఉంది, ఎవరెవరు అస్మదీయులు, ఎవరు తస్మదీయులు అనేది అంచనా వేసుకోవడం రాజకీయ పండితులకే అర్థం కాని మ్యాజిక్ లా ఉంది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తోందా అన్న చర్చ సాగుతుంది. ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్డీఏ కూటమిగా అధికారంలో ఉన్నాయి. అయితే బీజేపీ వైసీపీతో రహస్య స్నేహం చేస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్లమెంట్ లో కీలక బిల్లులకు మద్దతు ఇస్తుంది. రాష్ట్ర స్థాయిలో మాత్రం బీజేపీ నేతలు వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేంద్రంతో వైసీపీ నేతలు జరిపే భేటీలు, ఆ పార్టీకి ఢిల్లీ స్థాయి పరిచయాల వల్ల బీజేపీ రెండు పార్టీల మధ్య సమతుల్యత పాటిస్తుందని ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. టీడీపీతో అధికారికంగా జట్టు కట్టి పాలిస్తున్నప్పటికీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వైసీపీతోనూ అవసరమైన మేరకు సంబంధాలు కొనసాగిస్తూ తనదైన శైలిలో బీజేపీ రాజకీయం నడుపుతుంది. టీడీపీ వైసీపీ ఎదుర్కోవడానికి చేస్తున్న ముమ్మర ప్రయత్నాలను తెర వెనుక నీరు కారుస్తుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ముందు చూపుతో బీజేపీ వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. ఈ ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేపట్టారు. బీజేపీ మద్దతు పూర్తి స్థాయిలో లేకపోవడం వలన తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంలో దోషులుగా మారవలసిన పరిస్థితి ఏర్పడిందని, ఈ విషయంలో పూర్తి సహకారం అందించాలని హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు చెబుతున్నారు. ఇక తెలంగాణలోనూ పరిస్థితి ఎందుకు భిన్నంగా లేదు? రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2018లో నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించగా మహాకూటమి కేవలం 21 స్థానాలు పరిమితమైంది. కాంగ్రెస్ 19 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 1982లో కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో ఆవిర్భవించిన టీడీపీ తన రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఆ తర్వాత పరిణామాల్లో టీడీపీ కేవలం ఏపీకి పరిమితమైంది. 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ, కాంగ్రెస్ ల మైత్రీలైన మళ్లీ చర్చ మొదలైంది. ఇదే అంశం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏపీలో వైరస్ పరిణామాలను చూద్దాం. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీలో నిర్వహించిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన వెలుపల నుంచి మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి 102 స్థానాలు, బీజేపీకి 4 స్థానాలు దక్కాయి. వైసీపీ 67 స్థానాలు దక్కించుకుని ప్రతిపక్షంగా ఉంది. అలాగే అప్పటి లోక్సభ ఎన్నికల్లో టీడీపీ 15, వైసీపీ 8, బీజేపీ 2 స్థానాలను గెలుచుకున్నాయి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అటు అసెంబ్లీలోనూ, పార్లమెంట్ లోనూ కూడా బాగా బలహీనపడింది. చంద్రబాబు నాయుడు 2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అలాగే బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ నిధుల కేటాయింపు వంటి హామీలను కేంద్రం నెరవేర్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా పైన వైసీపీ తెచ్చిన ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ప్రతిపాదించడం కూడా ఈ సమయంలో చోటు చేసుకున్న పరిణామం. మొత్తం మీద చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ, ఎన్టీఆర్ నుంచి బయటకు రావడం వైసీపీ కలిసొచ్చింది. నేరుగా ఆ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా స్నేహం కొనసాగించారు. జగన్ చేపట్టిన 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప పాదయాత్ర, నవరత్నాలు వంటి సంక్షేమ పథకాలు, రావాలి జగన్, కావాలి జగన్ అన్న నినాదం 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో పార్టీ 175 స్థానాలకు గాను 150 స్థానాల్లో విజయం సాధించింది. సుమారు 50% ఓట్ల వాటాను దక్కించుకుంది. అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని అందుకుంది. తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగిన జనసేన ఒకే ఒక్క సీటును దక్కించుకోగలిగింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో 2 చోట్ల ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైసీపీ రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను 22 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు విజయం నమోదు చేసింది. టీడీపీ కేవలం 3 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి. జనసేన కూడా ఒక్క స్థానం కూడా పొందలేకపోయింది.
లేకపోయింది. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ బీజేపీ మధ్య అధికారికంగా పొత్తు లేకపోయినా పార్లమెంట్ లో పలు కీలక నిర్ణయాలకు మద్దతు తెలపడం ద్వారా వైసీపీ స్నేహపూర్వక వాతావరణం కొనసాగించింది. జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదికన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు అందిస్తున్నట్టు ప్రకటించింది. ఆర్టికల్ 372 మణిపూర్ అంశంపై చర్చ, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వంటి సమయాల్లో వైసీపీ బీజేపీకి అండగా నిలిచింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించినప్పుడు వైసీపీ ఆ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది. 2024 నాటికి పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. నేరుగా ఎన్డీఏలో కలవడానికి వైసీపీ వెనకాడింది. తన ప్రధాన ఓటు బ్యాంకులో ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనార్టీలు, దళితులు మరియు వెనుకబడిన తరగతులు వారు కీలక పాత్ర పోషిస్తున్నారని, బీజేపీతో ప్రత్యక్షంగా జట్టు కడితే ఈ వర్గాల మద్దతు కోల్పోతామని భయపడ్డారు. ఈ నిర్ణయం బెడిసికొట్టింది. ప్రతిపక్ష ఓటు చీలకూడదు అన్న భావనతో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలను ఒక తాటిపైకి తెచ్చారు. కూటమి కట్టడంలో వైసీపీ ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోకపోవడం వల్ల వైసీపీ తన ఓటు బ్యాంకులో కాపాడుకోగలిగింది. కానీ ప్రత్యర్థులంతా ఏకమవడంతో భారీ ఓటమిని చవి చూడవలసి వచ్చింది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా టీడీపీ 135 స్థానాలను, జనసేన 21 స్థానాలను, బీజేపీ 8 స్థానాలను దక్కించుకున్నాయి. 164 స్థానాలను కైవసం చేసుకునే రికార్డు విజయంతో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కూటమిలో భాగంగా టీడీపీ 144 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడం విశేషం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ 90,000కు పైగా ఓట్ల మెజార్టీతో చారిత్రక విజయాన్ని అందుకున్నారు. కూటమిలో ఓట్ల బదిలీ సజావుగా సాగడంతో విజయం సాధించింది. దానికి తోడు వైసీపీ పాలనపైన వ్యతిరేకత కూడా కారణమని చెప్పాలి. రాజధాని అమరావతి విషయంలో అనుస్థితి ప్రతికూల ప్రభావం చూపింది. దాంతో పాటు సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించి మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను నిర్లక్ష్యం చేశారనే భావన ప్రజల్లో కలిగాయి. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు వైసీపీ చేపట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. భూ యాజమాన్య హక్కులపైన భయాందోళన కలిగించాయి. ఇది ఎన్నికల చివరి దశలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా చేసింది. దానికి తోడు ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి మరో అంశం. జీతాల చెల్లింపుల్లో జాప్యం, పీఆర్సీ, టీపీఎస్ రద్దు వంటి హామీలు నెరవేర్చకపోవడంతో 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో పాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ప్రజలు కక్ష సాధింపుగా భావించారు. ఇది తటస్థ ఓటర్లలో వైసీపీ పైన వ్యతిరేకతతో పాటు టీడీపీ పైన సానుభూతిగా మారింది. కొత్త మద్యం విధానం, నాణ్యత లేని బ్రాండ్లు, ఇసుక కొరత వల్ల సామాన్యులు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడటం వంటి విమర్శలు వచ్చాయి. వాలంటీర్ల ద్వారా నేరుగా పథకాలు అందడంతో పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు మరియు ప్రజా ప్రతినిధులు ప్రజలకు దూరమయ్యారు. దీనివల్ల పార్టీ యంత్రాంగం బలహీనపడింది. జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మ కాంగ్రెస్ వైపు నిలబడడం, వివేకానందరెడ్డి హత్య కేసు అంశాల్లో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింది. ఇవన్నీ వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతలు వివిధ కేసుల నేపథ్యంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న అనధికార స్నేహం దెబ్బతినడం వల్ల పార్టీకి ఢిల్లీ స్థాయిలో రక్షణ కరువైందని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తుంది. వైసీపీతో మునుపటి స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. వైసీపీ బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని గతంలో ప్రత్యర్థులు ఆరోపించారు. వైఎస్ షర్మిల వంటి నాయకులు ఇప్పటికీ జగన్ బీజేపీ పుత్రుడని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ పార్లమెంట్ లో బిల్లులకు అంశాల ఆధారంగానే మద్దతు ఇస్తుంది. 2024 ఎన్నికల తర్వాత కూడా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నిర్ణయాలు తీసుకుంటుంది. వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మైనారిటీ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందనే ఉద్దేశంతో ఉభయ సభల్లో దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక అన్న ప్రతిపాదనకు వైసీపీ మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు కలిసే జరుగుతున్నందున దీనివల్ల ఇబ్బంది లేదని పార్టీ నేతలు పేర్కొన్నారు. రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ తక్కువగా ఉన్నప్పుడు వైసీపీ మద్దతు కీలకమవుతుంది. ఇటీవల ఉపాధ్యక్షుడు ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు వైసీపీ మద్దతిచ్చింది. ప్రస్తుతం పార్లమెంట్ లో వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల క్షీణత గురించి గళమెత్తుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు
అదనపు నిధులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో బీజేపీ నేతలు వైసీపీ విమర్శించడానికి వెనకాడడం లేదు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో బీజేపీ నేతలు మాధవ్, సత్యకుమార్ తదితరులు లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం 250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయిందని విమర్శిస్తున్నారు. రసాయనిక ప్రక్రియతో తయారైన కల్తీ నెయ్యిని లడ్డూలకు వాడటం హిందూ భక్తుల విశ్వాసాలకు, వారి మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆరోపించారు. హవాలా మార్గం ద్వారా లంచాలు ఇచ్చి కల్తీ నెయ్యి టెండర్లను దక్కించుకున్నారని, ఈ కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేంద్ర బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ పైన అవగాహన లేకుండా వైసీపీ నేత విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్ ధ్వజమెత్తారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు కేటాయించినా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమ పార్టీ నేతలపై, పార్టీ నేతలు ఇళ్లపై జరుగుతున్న దాడులను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం, కేసులు నమోదు వంటి అంశాలపైన జగన్, ఇతర నేతలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీని తప్పుపడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో వైసీపీ, కూటమి ప్రభుత్వం మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని వైసీపీ ఆలోచిస్తుంది. ఇప్పటికే సీఎం ఢిల్లీ వెళ్లి మాట్లాడుకున్నారు. మరి ఈ విషయంలో బీజేపీ ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న రాజకీయ సంబంధాలను తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు, ఏపీలో వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, ఆయన కాంగ్రెస్ లో ఉన్న టీడీపీ ఏజెంట్ అని కేటీఆర్, ఇతర నేతలు విమర్శిస్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో దొరికిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ అది చంద్రబాబు నాయుడు ప్రయోజనం కోసమే జరిగిందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంబంధాలకే రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వచ్చే పోస్టుపై తెలంగాణ పోలీసులు స్పందించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పక్క రాష్ట్ర సీఎం కోసం తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారని, రేవంత్ రెడ్డి ఏ పార్టీకి చెందినవారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన మాట తీరు, వ్యవహార శైలి అంతా టీడీపీ సంస్కృతిలోనే ఉందని గట్టు రామచంద్ర వంటి బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా మాట్లాడడం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం నిలిచిపోయిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చీకటి ఒప్పందంగా దీన్ని విమర్శిస్తున్నారు. జగన్ కి మంచి పేరు వస్తుందని అసూయతోనే ఈ ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిలిపివేత రాయలసీమకు మరణ శాసనం వంటిదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన సిబిఐ విచారణ జరపాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన కేంద్రం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడమే అందుకు ఉదాహరణని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు లోపాయికారిగా పనిచేస్తున్నాయని, గత లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి మళ్లించి ఆ పార్టీ 8 సీట్లు గెలవడానికి సహకరించిందని అంటున్నారు. బీజేపీకి దమ్ముంటే మున్సిపల్ ఎన్నికల్లోపే కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావులను, ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ బీజేపీ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఒక అలిఖిత ఒప్పందం ఉందని, ఒకరినొకరు రాజకీయంగా కాపాడుకుంటూ ఇతర పార్టీల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలపై కేవలం ప్రకటనలకే పరిమితమై క్షేత్రస్థాయిలో విచారణ నీరుగారుస్తున్నారని బీజేపీ సీఎంపై ఆరోపణలు చేస్తుంది. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఏ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు సాగుతున్నాయని అనేది అంతుచిక్కని వ్యవహారంగా మారిపోయింది. ఇది ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే రాజకీయంగా చూస్తున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చిత్రమైన మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేపుతున్నాయి. తదుపరి ఎన్నికల నాటికి ఇవి క్లైమాక్స్ కి చేరుతాయి. అప్పటికి గాని పూర్తి స్వరూపం బట్టబయలు కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.